చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రైజ్ లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ప్రియులారా, ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా ఈ సమయంలో మాతో మాట్లాడమని, మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాం. అయ్యా, మీ మాటలు మాకు ఉపయోగకరం, మీ మాటలు మమ్మల్ని బలపరుస్తాయి. ఇదిగో నాయన, అలాంటి విలువైన మీ మాటలను మాతో మాట్లాడమని, మమ్మల్ని సిద్ధపరచమని, మీ కృప మాకు తోడుగా ఉంచమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేయబోతున్న అంశం పరిపూర్ణత. పరిపూర్ణత. మనందరం భక్తి చేస్తున్నాం. ఈ భక్తిలో రోజు రోజుకి కూడా చాలా విషయాల్ని నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక రాత్రిలో ఏ ఒక్కరు కూడా పరిపూర్ణతలోకి వెళ్ళలేరు. దేవునితో కలిసి సహవాసం చేయాలి. దేవునితో కలిసి నడుస్తూ ఉంటే దేవుని యొక్క ఆలోచనలు ఏంటో, దేవుని ఉద్దేశాలు ఏంటో, ఏమండి దేవునికి ఇష్టమేంటో, దేవునికి అయిష్టమేంటో, దేవుని ప్రణాళికలు ఏంటో, భవిష్యత్తులో జరగబోయే విషయాలు ఏంటో అవన్నీ కూడా దేవుడు మనతో పంచుకుంటారు. అలా మనకి ఒక జ్ఞానం అనేది వస్తుంది, దైవిక జ్ఞానం అనేది వస్తుంది. దేవుని సంగతులను నేర్చుకున్న తర్వాత ఒక పరిపూర్ణతలోకి మనం నడిపింపబడతాం. ఉదాహరణకు, నేను మొదట యేసుప్రభుని తెలుసుకునేటప్పుడు మా అమ్మకి ఆరోగ్యం కోసం యేసుప్రభుని నేను ఆశ్రయించాను. యేసుప్రభు స్వస్థపరుస్తాడని, యేసుప్రభు మన సమస్యల నుంచి విడిపిస్తాడని ప్రభువుని నమ్ముకోవడం, ప్రభువుని వెంబడించడం ప్రారంభించాం. ప్రభువుని వెంబడించడం ప్రారంభించిన తర్వాత చిన్నప్పుడు నేర్చుకోవాల్సిన కొన్ని విషయాల్ని దేవుడు నేర్పిస్తాడు. తర్వాత మనం ముందుకు వెళుతున్న కొద్దీ ఒకవేళ దేవుని ఎడల పరిపూర్ణమైన విశ్వాసం కలిగి, స్థిర నమ్మకం కలిగి మనం నేర్చుకోవాలనే ఆశతో దేవుని పట్ల చూస్తూ ఉంటే దేవుడు విడిచిపెట్టక మనల్ని చాలా విషయాలతో, చాలా జ్ఞానంతో నింపుతాడు. ఇప్పుడు ఉన్న ఆలోచన, దేవుణ్ణి అప్పుడు ఎందుకు వెంబడించాను అంటే, అమ్మకు ఆరోగ్యం కోసం యేసుప్రభుని వెంబడించడం జరిగింది. ఇప్పుడు యేసుప్రభుని ఎందుకు నువ్వు వెంబడిస్తున్నావు, యేసుప్రభుని నువ్వు ఎందుకు తెలుసుకున్నావు, ఎందుకు నమ్ముకున్నావు అని ఎవరైనా నన్ను అడిగితే, నేను పరలోకం వెళ్ళాలి కాబట్టి నేను యేసుప్రభుని నమ్ముకున్నాను అని నేను చెప్తాను. యేసుప్రభుని అప్పుడు ఎందుకు నమ్ముకున్నది, అమ్మ ఆరోగ్యం కోసం నమ్ముకున్నాం. ఇప్పుడు ఎందుకు యేసుప్రభుని వెంబడిస్తున్నాం, పరలోకం కావాలి కాబట్టి ఇప్పుడు యేసుప్రభుని వెంబడిస్తున్నాం. మన పాపాలు ప్రక్షాళన చేయబడాలి కాబట్టి యేసుప్రభుని వెంబడిస్తున్నాం. ఇది మనకి కాలక్రమేణా మనం యేసుతో నడుస్తూ ఉంటే, దేవునితో నడుస్తూ ఉంటే ఒక పరిపూర్ణతలోకి నడిపింపబడుతూ ఉంటాం. పరిపూర్ణతను సాధించాలి. నేటి వాక్యాంశం పరిపూర్ణత. సో, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగుతాం, మొదట అడిగే స్థితిలో ఉండొచ్చు. మొట్టమొదటే పరిపూర్ణంగా దేవుని గురించి తెలుసుకుని మనం అడుగు పెట్టి ఉండకపోవచ్చు. ఏదో ఒక సమస్యలోనో ఇబ్బందిలోనో దేవునితో కలిసి నడవడం ప్రారంభించి ఉండొచ్చు. అడుగుడి మీకు ఇవ్వబడును, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. రోడ్డు ప్రక్కన కూర్చున్న గుడ్డి బ్రక్షకుని మనవి కూడా దేవుడు విన్నాడు. సో, మీరు దేవుని సన్నిధికి వెళ్ళేవారైనా వెళ్ళని వారైనా ఒకవేళ దేవుణ్ణి ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు మీ మనవి ఆలకించి మీకు సహాయం చేస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును. దేవుని గుణగణాలను మనం వెతకాలి. దేవుని గుణగణాలను, దేవుని యొక్క మనస్సును, హృదయాన్ని మనం వెతికినప్పుడు చాలా విషయాలు మనకి దొరుకుతాయి. చాలా విషయాలు మనకు ఒక ఆశ ఉంటే ఆశపడి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. వెదకుడి మీకు దొరుకును. ఏం వెతకాలి అంటే వాక్యాన్ని వెతకాలి, జ్ఞానం దొరుకుతుంది. వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఏంటి తట్టేది అంటే మన ఇంటి తలుపు, లేకపోతే మరొక మార్గానికి ద్వారమో కాదు కదా. తట్టుడి మీకు తీయబడును. నిత్యత్వానికి, పరలోకానికి ద్వారం ఉంది. పరలోక ద్వారపు తలుపులను నువ్వు తట్టినప్పుడు నీకు ఆ ద్వారాలు తీయబడతాయి. కొంతమందికి అవి మూసివేయబడి అవి తెరవబడవు. ఎన్నిసార్లు కొట్టినా మరి తెరవబడవు, వారు లోపలికి ప్రవేశించలేరు. మనం లోపలికి ప్రవేశించగలుగుతాం. ఈ అడుగుడి, వెదకుడి, తట్టుడి అనేవి 3 మెట్లుగా, 3వ మెట్టు పరిపూర్ణతకు సాదృశ్యంగా ఉంది. ఈ విషయాల్ని మనం అర్థం చేసుకుంటూ ఉంటే, ఒకవేళ ఇప్పటికే యేసుని తెలుసుకుని వెంబడిస్తున్న మీరు, దేవుని సన్నిధికి వెళుతూ వస్తూ ఉన్న మీరు ఎలాంటి పరిపక్వతలోకి, ఎలాంటి పరిపూర్ణతలోకి రావాల్సిన ఆవశ్యకత ఉంది,
ఏం అర్థం చేసుకోవాలి అనే విషయాలను అర్థం చేసుకొని పరిపూర్ణత పొందుకోవాలని దేవుని పేరిట మనవి చేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయాన్ని 1వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం ధ్యానం చేద్దాం. మీరు అభ్యంతర పడకుండవలెనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మను సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు. మిమ్మను చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకుని కాలం వచ్చుచున్నది. చూడండి, ఒక మాటను మనం చదువుతున్నాం. ఇది యేసు ప్రభు తన శిష్యులతో చెప్పిన మాట, మనతో చెబుతున్న మాట. ఏంటంటే దేవుని పరిశుద్ధ గ్రంథంలో ముందుగా రాయబడిన మాట, సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు. వెలివేసే పరిస్థితి కూడా దేవుణ్ణి వెంబడిస్తున్న క్రీస్తుని వెంబడిస్తున్న ఒక క్రైస్తవుడికి ఉండే అవకాశం ఉంది. అంటే సమాజం నుంచి వెలివేసే దుస్థితి కూడా రావచ్చు. అంతేకాదు చంపేసే పరిస్థితి కూడా రావచ్చు. అంటే మిమ్మల్ని చంపు ప్రతివాడును తాను దేవునికి సేవ చేయుచున్నానని తలంచుచుంటాడు. అంటే మిమ్మల్ని చంపి సంతోషిస్తారు, మిమ్మల్ని చంపి వేడుక చేసుకుంటారు, మిమ్మల్ని చంపి దేవునికి సేవ చేస్తున్నట్లుగా వారు తృప్తి పొందుతారు. మీరు సమాజ మందిరంలో నుండి వెలివేయబడుదురు అనే ఈ మాటల్ని మనం చదువుతున్నప్పుడు మరొక విషయాన్ని మనం అవగాహన చేసుకుని సిద్ధపాటు కలిగి ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. షడ్రక్, మెషక్, అబెద్నెగో, ఈ షడ్రక్, మెషక్, అబెద్నెగోలు వారి ప్రాణాన్ని సహితము లెక్క చేయక దేవుని మాటను పాటించడానికి వారు మనసును స్థిరపరుచుకున్నారు, సిద్ధపాటు కలిగి ఉన్నారు. అలాగే దానియేలు కూడా సిద్ధపాటును కలిగి ఉన్నాడు. తన ప్రాణాన్ని సైతం లెక్క చేయక దేవుని మాటకు విధేయత చూపించడానికి ప్రాముఖ్యతను చూపించాడు. ప్రియులారా, మనం కూడా ఒక అవగాహన కలిగి ఉంటే పడిపోకుండా, తప్పిపోకోకుండా, నష్టపోకోకుండా, నిత్యత్వాన్ని కోల్పోకోకుండా అవకాశం ఉంటుంది. దేవునితో కలిసి తిరిగి వారు దేవునితో యేసు ప్రభుతో కలిసి తిరిగారు, యేసు ప్రభుతో కలిసి భోంచేశారు, యేసు ప్రభుతో కలిసి ఒకే గృహంలో పడుకున్నారు. యేసు ప్రభు చేసిన అద్భుతమైన కార్యాలని, సూచక్రియల్ని వారు కనులారా చూచారు. అంత అద్భుతంగా యేసుతో నడిచిన ఆ శిష్యులే మరి భయంకరమైన పరిస్థితి, యేసు ప్రభుని పట్టుకుని సిలువేస్తున్న సందర్భంలో వారు బెంబేలెత్తిపోయారు, భయపడిపోయారు. ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా, క్రీస్తుని ఎరిగిన బిడ్డవుగా, క్రీస్తుని వెంబడిస్తున్న నీవు ఈ సత్యాన్ని తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఒకవేళ సమాజ మందిరంలో నుంచి వెలివేయబడినా, లేకపోతే ప్రభుత్వం నుంచి రావాల్సిన సహకారాన్ని ఆపివేసినా, నిలిపివేసినా, లేకపోతే చంపేసేసినా కూడా మనము భక్తిని కాపాడుకోవాల్సిన అవసరత ఉంది. ఖచ్చితంగా ప్రభు ఎడల విశ్వాసాన్ని కలిగి ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ముందుగానే ఈ మాటలు రాయబడినాయి అన్న విషయాన్ని మర్చిపోవద్దు సుమా. ముందుగానే ఈ మాటలు రాయబడినాయి. ఏంటి ఈ మాటలు అంటే సమాజం నుంచి వెలివేయవచ్చు. రెండవది భయంకరమైనది ఏంటంటే మిమ్మల్ని చంపి దేశానికి సేవ చేశామని తృప్తి పొందే అవకాశం ఉంది. మిమ్మల్ని చంపి దేవునికి సేవ చేశాం, మిమ్మల్ని చంపి ఏదో ఉద్ధరించాం సమాజాన్ని అనుకునే రోజులు వస్తాయని ముందుగా రాయబడి ఉంది. కాబట్టి అవి మన జనరేషన్లో రావచ్చు. మరి మన జనరేషన్లో ఒకవేళ వస్తే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు కలిగి లేకపోతే బుద్ధి లేని కన్యకల్లా బాధపడాల్సిన పరిస్థితి రావచ్చు. బుద్ధి లేని కన్యకులు ఏం చేస్తారంటే, బుద్ధి కలిగిన కన్యకులు సిద్ధపాటుతో ఉన్నారు. బుద్ధి కలిగిన కన్యకులు ఏ పరిస్థితి ఎలాగొచ్చినా కూడా దానికి రెడీ అన్నట్లుగా వారు ఇంకా ఎక్స్ట్రా నూనెని కూడా ఉంచుకున్నారు. బుద్ధి లేని కన్యకల్లో కొంచెం నిర్లక్ష్యం ఉంది. వారు కూడా మరి వరుడితో, పెండ్లి కుమారుడితో వారు కూడా లోపలికి ప్రవేశించాలనుకున్నారు. మరి అయితే ఆ యొక్క పెండ్లి కుమారుడు రావటం ఆలస్యమైంది కాబట్టి, ఈ యొక్క నూనె అయిపోయింది కాబట్టి, వీరిలో సరైన సిద్ధపాటు లేదు కాబట్టి వారు పెండ్లి కుమారునితో కలిసి లోపలికి ప్రవేశించలేకపోయారు. ఎంత తట్టినా తలుపులు వారికి తీయబడలేదు. ఎంతో తట్టారు, వారికి తలుపులు తీయబడలేదు. మరి బుద్ధి కలిగిన కన్యకలైతే సిద్ధపాటు సరిగ్గా ఉంది కాబట్టి వారు పెండ్లి కుమారునితో పాటు లోపల ప్రవేశించారు. మనం కూడా లోపల ప్రవేశించాలంటే, మనకు కూడా తలుపు తెరవబడాలి అంటే ఖచ్చితంగా సిద్ధపాటు చాలా ప్రాముఖ్యం, పరిపూర్ణత చాలా ప్రాముఖ్యం. కాళ్ళు నొప్పులు తగ్గిస్తాడనో, లేకపోతే నడునొప్పి తగ్గుతుందనో, లేకపోతే అప్పులు తీరుతాయనో, లేకపోతే దీవిస్తాడనో, పిల్లల్ని దీవిస్తాడనో, పిల్లలకి పెళ్లి చేస్తాడనో మీరు యేసు ప్రభువుని విశ్వసించి ఉండొచ్చు, యేసు ప్రభువుతో కలిసి నడవడం ప్రారంభించి ఉండొచ్చు. తప్పు కాదు, అవన్నీ దేవుడు చేస్తాడు, చేయగలిగిన సమర్థుడు. అడుగుడి మీకు ఇవ్వబడునని దేవుడు చెప్పాడు. నా యందు మీరు నిలిచి ఉంటే, మీ యందు నా మాటలు నిలిచి ఉంటే, మన యందు దేవుని మాటలు కూడా నిలిచి ఉంటే, మన జీవితంలో దేవుని మాటలను బట్టి మనం నడుస్తూ ఉంటే, నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహింపబడుతుంది
అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఖచ్చితంగా మన అవసరతలు దేవుడు తీర్చగలిగిన సమర్థుడు. అలాగే కొన్ని పరిస్థితుల్లో కొన్ని విషయాల్లో దేవుడు పట్టించుకోడు. దేవుడు వాటిని మనకి ఇవ్వడు. ఎందుకంటే అవి మనకి క్షేమం కాదు అన్న సత్యం ఆయనకు తెలుసు. కొన్ని పిల్లలు మరి కత్తిని అడిగితే మనం ఇవ్వం. ఎందుకంటే వాడు ఏడ్చి కింద పడి దొల్లాడినా కూడా కత్తిని మనం ఇవ్వం. ఎందుకంటే ఆ చిన్న పిల్లోడికి ఆ కత్తి ఉపయోగం లేదని, రెండవది ఆ కత్తి తనకి హాని చేసే అవకాశం ఉంది అన్న ఉద్దేశంతో ఆ కత్తి కోసం వాడు ఏడ్చినా దొల్లాడినా కూడా మనం ఆ కత్తి ఇవ్వం. అలాగే దేవుడు కూడా కొన్ని విషయాల్లో మనకి సహకారం మనకి ఇవ్వడవి. మనం ఎంత ప్రార్థించినా మనకి దేవుడు ఇవ్వడు. ఎన్ని ప్రార్థించినా కూడా దానికి వ్యతిరేకంగా ఒక్కోసారి కొన్ని జరగవచ్చు. దానికి గల కారణం ఏంటంటే దేవునికి తెలుసు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనకి ఏది అవసరమో, మనకి ఏది క్షేమమో దేవుడు అది మనకిస్తాడు. కొన్నిసార్లు ఐశ్వర్యాన్ని కూడా దేవుడు ఇవ్వడు. ఎందుకంటే ఆ ఐశ్వర్యం వలన పర్టికులర్గా నీ మనస్తత్వానికి నీకు అది మంచిది కాకపోతే, నువ్వున్న స్థితికి, నీ హృదయపు పరిస్థితికి అది నీకు సెట్ కాకపోతే, దేవుడి ప్రేమ నీ మీద ఇంకా ఉంటే, నువ్వు ఇంకా దేవుని కృపను కలిగి ఉంటే, అప్పుడు దేవుడు నీకు ఐశ్వర్యాన్ని ఇవ్వడు. ఎందుకు ఇవ్వడంటే నీ హృదయం ఇంకా సిద్ధపాటుతో లేదు, నీ హృదయం ఇంకా సరిగ్గా లేదు, ఇంకా దేవుని కృపలోనే నువ్వు ఉన్నావు. దేవుని కృప నీకు ఇంకా దూరం కాలేదు కాబట్టి, దేవుని ప్రణాళిక ప్రకారం ఇంకా దేవుని చిత్తం అనేది నీ జీవితంలో జరుగుతుంది కాబట్టి, దేవుడు నీకు ఐశ్వర్యాన్ని ఇవ్వకోకుండా నిన్ను ఆత్మీయంగా వృద్ధి చేయాలని కూడా దేవుడు తాపత్రయపడుతూ ఉంటాడు. దేవుని ప్రణాళికలు రకరకాలుగా ఉంటాయి కాబట్టి ప్రతిదాన్ని మనం అర్థం చేసుకోలేం. కాబట్టి వీటి ఇహలోక ఈవుల కోసం మనం దేవుణ్ణి వెంబడింపగా పరిపూర్ణతలోకి మనం వెళ్ళినట్లయితే మన విశ్వాసం అనేది క్రీస్తు అనే బండ మీద కట్టబడినట్లయితే, అప్పుడు ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎంత గాలివాన వచ్చినా మన విశ్వాసపు గృహం కోల్చబడదు. మన విశ్వాసాన్ని మనం సన్నగిలిపోం, మన విశ్వాసంలో మనం పడిపోం, మన విశ్వాసాన్ని మనం కోల్పోం, మన విశ్వాసాన్ని మనం కలిగి జీవిస్తాం. కాబట్టి ప్రియులారా, ఈ సత్యాన్ని గ్రహించండి. ఈ సత్యాన్ని గ్రహించి మనం క్రీస్తుని నిజముగా వెంబడించే వారంగా, యథార్థంగా, నీతిగా వెంబడించే వారంగా మనం ఉండాలి. కొంచెం చిన్న నష్టం జరుగుతుందంటే అబద్ధం ఆడేసేవాళ్ళు లేరండి. క్రీస్తుని కూడా ప్రక్కన పెట్టేవారు లేరా? కొంచెం ప్రభుత్వం నుంచి వచ్చే ఉపకార వేతనాలు ఆగిపోతాయి అనుకున్నా కూడా ఆలోచనలో పడిపోయేవారు. అదే అబ్బెబ్బే మేము వెళ్ళట్లేదండి అని నోటితో చెప్పేవారు ఉంటారు. ఇలాంటి పరిస్థితులు మనకి రాకూడదన్న ఉద్దేశంతోనే ఈ మాటలను మనం ఈరోజు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. పిలువబడిన వారు అనేక మంది, పిలువబడిన వారు చాలామంది, కానీ ఏర్పరచబడిన వారు కొంతమంది. చాలామందికి ఇవాళ యేసుప్రభుని వెంబడిస్తున్నారు. చాలామంది మందిరాలకు వెళ్తున్నారు. కొన్ని కోట్ల మంది మందిరాలకు వెళ్తున్నారు. కానీ పెండ్లి కుమారునితో పాటు మనం ప్రవేశించేది ఎంతమంది, ఆ యొక్క పరలోకంలో ప్రవేశించేది ఎంతమంది అనే విషయాన్ని మనం ఆలోచన చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ కొద్ది మందిలో మనందరం కూడా ఉండాల్సిన అవసరత ఉంది. కాబట్టి పరిపూర్ణత అనేది పొందుకుందాం ప్రియులారా. మరి దేవుడు మనకి స్వస్థపరుస్తాడు, మేలులు చేస్తాడు, మన అవసరాలు తీరుస్తాడు. కానీ వాటి కోసం కాదు, మన పాపాలు కడగబడాలి. మనం పాపాలను ఒప్పుకుని విడిచిపెట్టడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడి దేవుని పరలోకంలో మనం ప్రవేశించే కృపను మనం పొందుకుంటూ ఉంటాం. కాబట్టి ఇలాంటి పరిస్థితి రావచ్చు. కాబట్టి ఇలాంటి పరిస్థితి వచ్చినా కూడా మనము సహనంతో, ఓర్పుతో ప్రభువుకి మహిమకరంగా ఉండే వరంగా మనం ఉండాల్సిన అవసరత ఉంది. 4వ వచనం, అవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకునేలాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మీతో కూడా ఉంటిని గనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు. ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడునూ నన్ను అడుగుటలేదు. కానీ నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. సో ఈ విషయాలు మీతో చెప్తున్నాను. బాగా బాధపడుతున్నారు, మీ హృదయం దుఃఖంతో నిండి ఉన్నది. సో ఇంతకుముందు నేను ఎందుకు చెప్పలేదంటే, ఇప్పటి వరకు నేను మీతోనే ఉన్నాను. యేసు ప్రభు తన శిష్యులతోనే ఇప్పుడు దాకా ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు శిష్యులతో ఆ మాట ఇంతకుముందు చెప్పలేదు. ఇప్పుడు నేను వెళుతున్నానంటే ఆ యొక్క సిలువ మీద దేవుడు తన ప్రాణాన్ని అర్పించాల్సిన గడియలు సమీపించాయి. ఇంకా అందుకనే దాన్ని ఉద్దేశించే నేను వెళుతున్నాను అన్న మాటని యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతున్నారు. అయితే నేను మీతో నిత్యము చెప్పుచున్నాను, మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొని చేయను. నేను వెళ్ళాక ఆదరణకర్త మీ కొరకు పంపిస్తాను. ఆదరణకర్తను, పరిశుద్ధాత్మను మీ కొరకు పంపిస్తాను. నేను లేనప్పటికీ కూడా పరిశుద్ధాత్మ మీ మధ్యలో ఉంటాడు. పరిశుద్ధాత్మ మీ మధ్యలో ఉండి పరిశుద్ధాత్మ ఏమి బోధిస్తారంటే పాపమును గూర్చి, నీతిని గూర్చి,
ఆ యొక్క తీర్పును గూర్చి మనల్ని ఒప్పింపచేస్తాడు, తీర్పు దినానికి సిద్ధపరుస్తాడు. ఏంటంటే మరలా అది చదువుదాం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. కాబట్టి వీటి కొరకు సిద్ధపరుస్తాడు. పరిశుద్ధాత్మ వచ్చి పాపమును ఒప్పుకొని చేసి నీతిని గూర్చి అలాగే తీర్పును గూర్చి బోధిస్తాడు. ఇవి మూడు చాలా ప్రాముఖ్యం విశ్వాసి జీవితంలో. పాపం గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి, ఈ మూడు చాలా ప్రాముఖ్యం. కొన్ని సందర్భాల్లో మనం ఆగి ఆలోచించి నేర్చుకోవాల్సిన అవసరత ఉంది. ఎందుకంటే పాపము గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి విశ్వాసి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం పాపంలో ఉన్నామని మనం గ్రహించాలి. ఏ పాపాలు, దేవుని యొక్క పరిశుద్ధ వాక్యానికి వ్యతిరేకంగా ఏ పాపాలు మనం చేస్తున్నాం, మనం మనసుతో, కళ్ళతో, శరీరంతో, క్రియలతో చేసే పాపాలు, రకరకాల పాపాలు ఉంటాయి. మనసుతో చేసే పాపాలు కూడా ఉంటాయి. ఒకరి ఎడల కోపాన్ని నీ మనసులో నిలుపుకున్నా, ఒకరి ఎడల దురుద్దేశం నీకున్నా, ఒకరి ఎడల అసూయ నీ హృదయంలో ఉన్నా, అది మనసుతో చేసే పాపంగా కూడా ఉంటుంది. నువ్వు మనసులో కూడా నిష్కలంకంగా ఉన్నావా లేదా, శారీరకంగా, చూపుల పరంగా, క్రియల పరంగా నువ్వు పరిశుద్ధపరచబడుతున్నావా లేదా, నువ్వు పాపిని అని నేను పాపం చేస్తున్నాను, నేను తప్పు చేస్తున్నాను, ఇదిగో నాకు ఇలాంటి అసూయ, ఈర్ష్య కలుగుతున్నాయి, వారు సంతోషంగా ఉంటే చూడలేని కనులు నాకున్నాయి, ఇదిగో నేను అనవసరంగా చిన్న విషయాల్ని కూడా ఎక్కువగా చేసుకుని గొడవ పెట్టుకుంటున్నాను, నా మాట కఠినంగా ఉంటుంది, నా మాట ఇతరులని నొప్పిస్తుంది, ఇత్యాది విషయాలన్నిటిని నువ్వు గ్రహించుకోకుండా, నువ్వు పాపంలో ఉన్నావన్న స్థితిని గ్రహించుకోకుండా, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టుకోకుండా ఉంటే పరిపూర్ణతలోకి ఎలా రాగలుగుతావు? నువ్వు పాపంలో ఉన్నావని నువ్వు ఎవరితో అయినా గొడవ అవుతూ ఉంటే కొంతమంది అనుకుంటారు, నన్ను ఎవరు ప్రేమించేవాళ్ళు లేరు, అందరూ నన్ను తప్పుగానే అర్థం చేసుకుంటున్నారు, అందరూ నన్ను గొడవ పెట్టుకుంటున్నారు, ఎవరికి నేను అవసరం లేదు కాబట్టి నాతో ఇలా ప్రవర్తిస్తున్నారు అనుకుని నువ్వు సరిపెట్టుకుంటున్నావు. అందరిలోనూ తప్పుని నువ్వు చూస్తున్నావు, కానీ తప్పు నీలో ఉందని నువ్వు గ్రహించినప్పుడు, ఇదిగో నా మాట బాగోట్లా, నేను సరిగ్గా ఇతరులను అర్థం చేసుకోవట్లేదు, నా మాట ఎవరికి నచ్చట్లేదు కాబట్టి నేను నా మాటని మార్చుకోవాలి. లోపం నాలో ఉంది అనే గ్రహింపు రాదు కొంతమందికి. లోపం నాలో ఉంది అనే గ్రహింపు రావటమే పరిపూర్ణత. లోపం నాలో ఉంది, నా మాట కొంచెం మార్చుకుంటాను, నా మాట కొంచెం ఆలోచించి మాట్లాడతాను, సో ప్రతి విషయంలో కూడా నేను ఇతరులని నొప్పించును, సర్దుకుపోతాను, నేను సరిపెట్టుకుంటాను, వారి సంతోషం కోసం నేను తాపత్రయపడతాను, నా వలన నా చుట్టూ ఉన్నవారు సంతోషించాలి, నా వలన ఇతరులకి మేలు కలగాలి అనే ఒక ఆలోచన దృక్పథం నీకు వస్తున్నప్పుడు నువ్వు పరిపూర్ణతలోకి నడిపింపబడతావు. అలాంటి దృక్పథం నీకు వస్తే, అలాంటి ఆలోచన విధానం నీకు వస్తే, అలాంటి వివేచన నీలో కలిగితే అప్పుడు నువ్వు ఆ యొక్క కోపాన్ని కానీ, ఆ యొక్క మాట్లాడే విధానాన్ని కానీ, అసూయని కానీ, ఈర్ష్యని కానీ జయించి ఇతరుల సంతోషాన్ని నువ్వు ఆశిస్తున్నప్పుడు నీ చుట్టూ ఉన్న వారందరూ నిన్ను ప్రేమిస్తారు, నీ చుట్టూ ఉన్న వారందరూ నీతో సన్నిహితంగా ఉండాలని ఆశిస్తారు, వారు సహవాసం చేస్తారు, వారి వలన నీకు సంతోషం కలుగుతుంది, నీ వలన వారికి సంతోషం కలుగుతుంది. అంతేగాని నన్నెవరూ ప్రేమించట్లేదు, అందరూ చెడ్డోళ్ళు, వాళ్ళు చెడ్డోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు, ఇంటి ముందోళ్ళు చెడ్డోళ్ళు, ఇంటి పక్కన వాళ్ళు చెడ్డోళ్ళు అనుకుంటున్న నీవే చెడ్డదానివేమో, నీవే చెడ్డవాడివేమో, నీలోనే మాట తీరు బాగోలేదేమో, ఇలాంటి విషయాలను జాగ్రత్తగా ఆలోచించుకొని మనం సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం పాపంలో ఉన్నామని గ్రహించి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అలాగే నీతిని గూర్చి, దేవునిని వెంబడించడమే నీతి, దేవునిని తెలుసుకున్నటే నీతి. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుణ్ణి వెంబడించాలి, అది నీతి. దేవుని యొక్క వాక్యాన్ని వెంబడించాలి, అది నీతి. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఈ వాక్యమే దేవుడే వాక్యంగా ఉన్నాడు. వాక్యము శరీరధారి అయి క్రీస్తుగా అయింది. ఈ వాక్యము వెంబడించాలి, ఈ వాక్యాన్ని నేర్చుకోవాలి, ఈ వాక్యాన్ని బట్టి జీవితాన్ని మార్చుకోవాలి, ఈ వాక్యాన్ని బట్టి ఆలోచన మార్చుకోవాలి, ఈ వాక్యాన్ని వెంబడించాలి. ఈ వాక్యాన్ని వెంబడించడమే, ఈ వాక్యాన్ని పాటించడమే నీతి. ఈ వాక్యాన్ని పాటించడమే నీతి. దేవుడు ఏం చెప్పాడు, ఏం చేయమని చెప్పాడు అవి చేయడం, ఏం చేయొద్దని చెప్పాడు వాటిని మానేయడమే నీతి. పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు. ఆ తీర్పు దినాన మరి మనందరం కూడా
నమ్మకస్తులంగా ఉండాలంటే ఆ తీర్పుకు సిద్ధపడాల్సిన అవసరం ఉంది. ఆ తీర్పుకు ఎలా సిద్ధపడాలో కూడా పరిశుద్ధాత్మ మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఆదరణకర్త మనతో మాట్లాడుతున్నాడు. ఈ విషయాలన్నీ మనం ఈరోజు నేర్చుకుంటున్నామంటే, ఈరోజు ఒక సేవకుని ద్వారా వింటున్నామంటే ఏ సేవకుడో ఏదో వారి వారి ఉద్దేశాలను బట్టి కాదు కానీ సుమా, దేవుడు ఆదరణకర్త మనతో మాట్లాడుతున్నాడు. మనల్ని పాపమును గూర్చి, అలాగే నీతిని గూర్చి, అలాగే ఈ యొక్క తీర్పును గురించి ఒప్పింపచేసి మనల్ని సిద్ధపరుస్తూ పరిపూర్ణతలోకి నడిపిస్తూ ఉన్నాడు. పరిపూర్ణత మనం పొందుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. దేవుణ్ణి తెలుసుకోండి, వాక్యాన్ని చదవండి, వాక్యం ప్రకారం జీవితాన్ని కట్టుకోండి, సంఘం కొరకు నిలబడండి, సేవ కొరకు నిలబడండి, సంఘ కార్యక్రమాలను వృద్ధి చేయండి. మీ సంఘాల్లో మీరు ఎక్కువగా కృషి చేయండి, సంఘాల కొరకు సమయాన్ని కేటాయించండి. సమయానికి వెళ్ళి వాక్యం అయిపోయిన తర్వాత, ఆరాధన అయిపోయిన తర్వాత హడావిడిగా ఇళ్ళకి వెళ్ళిపోయి, హడావిడిగా ఏదో ఒక పనులకు వెళ్ళిపోయి, హడావిడిగా ఏదో ఒక ఊరు వెళ్ళిపోయేవారు కాక మీ గ్రామాల్లో దేవుని పని కోసం ఆలోచించండి, మీ సంఘాల్లో దేవుని పని కోసం ఆలోచించండి. దేవుని యొక్క పనిని విస్తరింప చేయడానికి, అనేక మందిని దేవుని కొరకు పట్టుకోవడానికి, అనేక మంది కుటుంబాల్లో సంతోషాన్ని నింపడానికి కూడా మీ సమయాన్ని కేటాయించండి. మీ సేవకులకి మీరు సపోర్ట్గా నిలవండి, వారితో కలిసి నడవండి, వారితో కలిసి సమయాన్ని వెచ్చించండి. మీరు ఖచ్చితంగా ముందుకు కొనసాగాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఆదరణకర్త వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపచేస్తాడు. 9వ వచనం, లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు కనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొన చేయను. నేను మీతో చెప్పవలసిన ఇంకను అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా ఆదరణకర్త, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి, పరిపూర్ణతలోకి, మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపగా వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయను. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేయను కనుక నన్ను మహిమపరచును. చూడండి, ఆదరణకర్త వేటిని తీసుకుని బోధిస్తాడు? దేవుని యొక్క వాక్యాన్ని నా వాటిలో నుంచి తీసుకుని బోధిస్తాడు. నా వాటిలోనివి తీసుకుని అంటే దేవుని మాటల్లోనివి, యేసు ప్రభు బోధించిన మాటలనే తీసుకుని ఆదరణకర్త మనకు బోధిస్తాడు. ఇంకా జరగబోవు సంగతులను కూడా మనకు బోధిస్తూ ఉంటాడు. కాబట్టి వాక్యమే ఆధారం. ఏ యొక్క సావుకుని ద్వారా మీరు వాక్యం వింటున్నప్పటికీ కూడా ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వింటున్న మాటలైనా ఒక సావుకుని సొంత మాటల, ఒక మనిషి మాటల అనే వివేచన మనకు రావాల్సిన ఆవశ్యకత ఉంది. అది ఎలా వస్తుంది అంటే, నువ్వు వాక్యాన్ని చదివినప్పుడు, నువ్వు ఆత్మచేత నింపబడినప్పుడు. ఒక ఆత్మ సంగతులు మరొక ఆత్మకు తెలియవు. దేవుని ఆత్మచేత మనం నింపబడినప్పుడు దేవుని ఆత్మీయ సంగతులను మనకు తెలుస్తాయి. నా ఆత్మకు మీ ఆత్మ గురించి తెలియదు, మీ ఆత్మకు నా ఆత్మ గురించి తెలియదు. నేను దేవుని చేత నింపబడినప్పుడు, మీరు దేవుని చేత నింపబడినప్పుడు ఈ ఆత్మ సంగతులు ఆ ఆత్మకు తెలుస్తాయి. ఎందుకంటే రెండు ఆత్మలు ఒక్కొక్క దానికి సంబంధించినవి కాబట్టి, దైవిక ఆత్మ చేత మనం నింపబడినప్పుడు మనకి అది అర్థమవుతాయి. కాబట్టి వాక్యం చేత మీరు నింపబడండి. వాక్యం చేత నింపబడినప్పుడు, వాక్యాన్ని చదివినప్పుడు, వాక్యాన్ని శ్రద్ధగా మీరు నింపుకున్నప్పుడు, ఒక సేవకుడు మాట్లాడుతున్నప్పుడు అవి మనిషి మాటల లేకపోతే దేవుని మాటలు అనేవి మనకి స్పష్టంగా అర్థమవుతాయి. ఆయన నా వాటిలో నుంచే తీసుకుంటాడు. ఆదరణకర్త యేసుప్రభు మాట్లాడిన ఈ వాక్యంలో నుంచే తీసుకుంటాడు. నేను తండ్రి మాటలు తీసుకున్నాను, తండ్రివి అన్ని నావి, నావన్నీ తండ్రివి. సో నా మాటల్లోనే ఆదరణకర్త. తండ్రి మాటలు, కుమారుని మాటలు, ఆదరణకర్త మాటలు వేరు వేరు కావు. ఇవన్నీ కూడా ఏకీకృతమై ఉన్నాయి. కాబట్టి 14వ వచనం, ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేయను కనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయనని నేను చెప్పితిని. కొంచెం కాలమైన తరువాత మీరు ఇక నన్ను చూడరు, మరి కొంచెం కాలమునకు నన్ను చూచిదరని చెప్పాను. కాబట్టి ఆయన శిష్యులలో కొందరు కొంచెం కాలమైన తరువాత నన్ను చూడరు, మరి కొంచెం కాలమునకు నన్ను చూచెదరు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాననియు ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. కొంచెం కాలం అని ఆయన చెప్పుచున్నది ఏమిటి? ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పుకొనిరి. వారు తన్ను అడగగోరుచుండిరని యేసు ఎరిగి వారితో ఇట్లనెను, కొంచెం కాలమైన తర్వాత మీరు నన్ను చూడరు, మరి కొంచెం కాలమునకు నన్ను చూచిదురని నేను చెప్పిన మాటను గూర్చి మీరు ఒకరితో ఒకడు ఆలోచించుకొనుచున్నారు. యేసు ప్రభు ఏమంటున్నారు? కొంచెం కాలం నన్ను మీరు చూడరు, కొంచెం కాలమైన తర్వాత మళ్ళీ నన్ను చూస్తారంటున్నాడు.
కదా. అంటే ఇప్పుడు యేసుప్రభుని మనం చూడలేదు, కొంచెం కాలం తర్వాత మనందరం యేసుప్రభుని చూస్తాం. సో శిష్యులని ఇబ్బంది పెట్టారు, శిష్యులను చంపారు. ఈరోజు అనేక మందిని క్రీస్తుని వెంబడించే వారిని చంపొచ్చు, క్రీస్తుని వెంబడించే వారిని ఇబ్బంది పెట్టవచ్చు. ఈరోజు మీరు దుఃఖించవచ్చు. క్రీస్తు కొరకు హింసింపబడి వారు ధన్యులు. క్రీస్తు కొరకు మీరు ఒకవేళ నిలబడితే, క్రీస్తు కొరకు మిమ్మల్ని ఎవరైనా దూషించినా, క్రీస్తుని బట్టి ఎవరైనా మిమ్మల్ని నిందించినా, క్రీస్తుని బట్టి ఎవరైనా మిమ్మల్ని చంపినా మీరు ధన్యులు అన్న సత్యాన్ని గ్రహించండి. ఈరోజు మిమ్మల్ని దుఃఖపరచవచ్చు, వారు సంతోషించవచ్చు. సో ఏంటంటే మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చూడండి, మన దుఃఖం సంతోషం అవుతుంది. ఈరోజు క్రీస్తు పేరిట ఎవరైనా మిమ్మల్ని నిందించి హింసిస్తే మీరు సంతోషించండి, మీరు ధన్యులు. ఎందుకంటే మీరు దుఃఖిస్తున్నారు, ఈరోజు మీరు ఏడుస్తున్నారు, మీరు ప్రలాపిస్తున్నారు. మిమ్మల్ని దుఃఖపరిచి, మిమ్మల్ని ఏడ్పించి, మిమ్మల్ని ప్రలాపింపచేస్తున్న వారు, సంతోషిస్తున్న వారు ఒకరోజు ఏడ్చే రోజు ఉంటుంది. దుఃఖిస్తున్న మీరు ఒకరోజు సంతోషించే రోజు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దుఃఖిస్తున్న మీరు దేవుని సన్నిధిలో పరలోకంలో చాలా ఆనందంతో, శాశ్వతమైన ఆనందంతో మనందరం ఉంటాం, చాలా సంతోషంతో ఉంటాం. దుఃఖింపచేసి ఏడ్పించి ప్రలాపింపచేసిన వారు భయంకరమైన శిక్షను అనుభవిస్తూ గుండెలు బాదుకుని ఏడ్చి రోధించి అరుపులు కేకలు బొబ్బులు పెడుతున్నప్పటికీ కూడా వారికి తలుపు తెరవబడదు, వారికి దేవుని సన్నిధి ప్రాప్తించదు. కాబట్టి వారు భయంకరమైన వేదన చెందాల్సిన దుస్థితి వస్తూ ఉంటుంది. కాబట్టి క్రీస్తు నిమిత్తం ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా జాగ్రత్త కలిగి, ఓర్పు కలిగి, సహనం కలిగి, సమాజక్షేమం కొరకు దేవునికి లోబడి జీవించండి. కానీ ఎక్కడ కూడా దేవునికి వ్యతిరేకంగా కానీ, లేకపోతే ప్రాణాన్ని ఆశించి కానీ, జీవాన్ని ఆశించి కానీ, మరొక రకంగా ప్రవర్తించడం కానీ, క్రీస్తుని ఎరగనని చెప్పడం కానీ, క్రీస్తుని వదులుకోవడం కానీ చేయక క్రీస్తుని వెంబడించే వారంగా మనం ఉండాల్సిన అవసరత ఉంది. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చును గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినని సంతోషం చేత ఆమె ఆ వేదన జ్ఞాపకం చేసుకునదు. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును. మీ సంతోషము ఎవడునో మీ యొద్ద నుండి తీసివేయడు. అప్పుడు ఆ సంతోషాన్ని ఇంకా ఎవరు మన యొద్ద నుంచి తీసివేయలేరు. ఇది పరిపూర్ణత మనం పొందుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. సిద్ధపాటు చాలా ప్రాముఖ్యం. మన జీవితం సరిచేయబడాలి, మన జీవిత విధానం సరిచేయబడాలి, మన మాట మార్చబడాలి, మన ప్రవర్తన మార్చబడాలి, మనం ఓర్పు సహనం కావాలి. దేవుని పేరట అందరినీ మనం క్షమించగలగాలి, మనం ప్రేమించగలగాలి. సమాజానికి ఉప్పుగా మనం ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. కానీ ప్రభు చిత్తాన్నిలోంచి మనం వైదొలిగిపోకూడదు, కుడికి కానీ ఎడమకు కానీ వెళ్ళకూడదు, దేవుని యొక్క వాక్యాన్ని మర్చిపోకూడదు. దేవుణ్ణి కొంచెం లాభం కోసం, ప్రభుత్వం నుంచి వచ్చే కొంచెం ఉపకార వేతనాల కోసం దేవుని యొక్క వాక్యం నుంచి అడుగు బయట పెడతాం కానీ, దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెడతాం కానీ చేయకూడదు. ప్రియులారా, అలాంటి పరిపూర్ణత, అలాంటి సిద్ధపాటు దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడు మనందరిని దీవించి హెచ్చించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు అయ్యా. ఈ మాటలు విన్న బిడ్డలు నా తండ్రి పరిపూర్ణత పొందుకోవడానికి సహాయం దయచేయండి. మీరు మాట్లాడినందుకు మీకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా. బలహీనతలతో బాధపడుతున్న వారిని మీ గాయపడిన స్తోంతో వారిని ముట్టండి, వారిని స్వస్థపరచండి, వారిని బలపరచండి నాయన. మీ కృపతో నింపండి నాయన. ఇదిగో మిమ్మల్ని ఎరిగిన మేము ఓర్పు సహనాలతో సమాజాన్ని ప్రేమించే వారంగా, సాటి మనిషిని ప్రేమించే వారంగా ఉండటానికి మాకు సహాయం దయచేయమని మీ కృపతోడుగా ఉంచమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి, ఆమేన్. ప్రియులరా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ప్రియులరా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సుశీల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రవచన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి, సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించును గాక. ఆమేన్.